హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా అందరూ మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ అందరూ చిన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసేయండి. అండ్ ఇప్పుడు మనం మై డియర్ యువ మై డెస్టినీ స్టోరీ వినబోతున్నాము. స్టోరీలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. వీలైతే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టేయండి చెప్తా. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అందుకే 3 సంవత్సరాల తర్వాత నిన్ను మళ్ళీ అరకులో చూసినప్పుడు అసలు నువ్వెవరో కూడా తెలియనట్టు, అసలు నీకు నాకు సంబంధమే లేదన్నట్టు ఉందామనుకున్నా. కానీ నువ్వేం చేశావు? ఎవరి నీడైతే నా కూతురు మీద పడకుండా పెంచుకుందాం అనుకున్నానో అలాంటి నీ కళ్ళకే ఎదురుపడ్డాము. క్యూటీ ఎవరో నీకు తెలియనప్పుడు కూడా నీకు నా మీద కోపం తప్ప మరే ఫీలింగ్ లేదన్నావు. నేను క్యూటీని అడ్డు పెట్టుకుని నీ డబ్బు కోసం ప్లాన్ చేస్తున్నా అన్నావు. నువ్వు అన్నదే కాకుండా ఆ దొంగ మొహం రియాతో కూడా అనిపించావు. కోపంగా అంది అద్విక. హే, ఆ రియాతో నేనెక్కడ అనిపించానే? అయినా అది అలా పిచ్చి పిచ్చి కూతలు కూస్తుంటే నువ్వేం చేస్తున్నావు అన్నాడు రానా కోపంగా. దానికి ఇవ్వాల్సింది దానికి ఇచ్చేసాలే అప్పుడే. కానీ నువ్వు దానితో ఏ అర్ధరాత్రి టైంలో, ఏ వీక్ టైంలో ఏం మాట్లాడి చచ్చావో అని, అందుకే అలా అది వాగిందని మూతి తిప్పింది అద్విక. చీ, నేను మరీ అంత వీక్ మైండెడ్ కాదే. ఎవరి ముందో నీ గురించి మాట్లాడతానా అన్నాడు సీరియస్ గా రానా. సర్లే, అది వదిలేయి, దానికి అప్పుడే ట్రీట్మెంట్ ఇచ్చేసా అంటూ మళ్ళీ గతం తవ్వడం మొదలు పెట్టింది అద్విక. అబ్బా, ఇది మళ్ళీ మొదలు పెట్టిందా అని మనసులో అనుకున్న రానా, డార్లింగ్ ఇలా ఎంతసేపు నిలబడతాం కానీ దా అలా వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామే అంటూ బెడ్ దగ్గరికి వెళ్ళి తను కూర్చొని అద్విని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇక స్టార్ట్ చెయ్యి అన్నాడు రానా. పాపం ఏదైతే అదైంది, ఇక కొడితే కొట్టించుకుందామని ఫిక్స్ అయిపోయాలండి. క్యూటీ నీ కూతురని తెలిసాక ఓన్లీ నీకు కూతురే కావాలన్నావు. ఇంకా ఎక్కడ నువ్వు నాకు నా వ్యక్తిత్వానికి విలువిచ్చావు? కూతుర్ని తీసుకొని నాకు మళ్ళీ పెళ్లి కూడా చేస్తా అన్నావు. ఏంటి, నీ కూతుర్ని నువ్వు తీసేసుకుని నాకు మరో పెళ్లి చేస్తావా? ఆ మాట అన్నప్పుడు నాకు నిన్ను చంపెయ్యాలి అనిపించింది అని ఫట్ మన చెంప మీద ఒక్కటి పీకింది. అద్వి కొట్టిన దెబ్బకి రానా చెంప మీద చెయ్యి పెట్టుకుని బిత్తర చూపులు చూస్తుంటే, ఏంట్రా అలా చూస్తున్నావు? మరి నాకు నీ మాటలు అంటే వింటే అప్పుడు ఇలానే చెయ్యాలనిపించింది. ఎవడైనా తన వల్ల అన్యాయమైన అమ్మాయి జీవితాన్ని కనీసం జాలిపడైనా నిలబెడతా అంటాడు గాని నీలా మరో పెళ్లి చేస్తా అని ఎవడైనా అంటాడా? బట్ నువ్వు మాత్రం కందుకూరి వీరేశంలో నాకు మరో పెళ్లి చేసి నా జీవితాన్ని నిలబెడతా అన్నావు. అందుకే నాకు పిచ్చి కోపం వచ్చింది నీ మీద. ఏ ఆడపిల్ల అయినా తన భర్త తననే ఎక్కువ ప్రేమించాలి అనుకుంటుంది. ఆఖరికి పేగు తెంచుకొని పుట్టిన కూతురు విషయంలో కూడా తన భర్తకి తన తర్వాత ఎవరైనా ఉండాలి అనుకుంటుంది. అది ఆడపిల్ల సహజ లక్షణం. నేను సగటు ఆడపిల్లనే రానా. నేను నీ నుండి అదే ప్రేమ కదా కోరుకునేది. నువ్వు క్యూటీ కోసమే నాతో పెళ్ళన్నావు. మొదట్లో చాలా బాధేసింది. క్యూటీ లేకపోతే అసలు నాకు ఏ విలువ లేదా అనిపించింది. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోకూడదని అనుకున్నాను. కానీ ఒకటి రానా, నీకు క్యూటీ అంటే ప్రాణం అని అర్థమైంది. నువ్వు క్యూటీ కోసం ఎంతైనా మారతావు అనిపించింది. నువ్వు ఉన్న ఈ సొసైటీలో నీకున్న అలవాట్లు కామన్ కాబట్టి నువ్వు ఆ దారిలో వెళ్ళావే కానీ నువ్వు చెడ్డవాడివి కాదు. కాకపోతే కాస్త మొండోడివి అంతే. ఆ విషయం నాకు ఫస్ట్ టైం నీతో దుబాయ్కి వచ్చినప్పుడే అర్థమయ్యింది. పుట్టుకతోనే ఎవరు పర్ఫెక్ట్ మనుషులు అయిపోరు కదా. ఎవరికైనా ఖచ్చితంగా ఏదో ఒక లోపం ఉండే ఉంటుంది. ప్రపంచంలో తప్పు చేయని వాడెవడు ఉండడు గాని మనం దాన్ని సరి చేసుకోవడంలోనే నిజమైన మనిషి బయటపడతాడు. నీలో ఉన్న లోపం పొగరు, యాటిట్యూడ్. అది నీకు డబ్బు వల్ల వచ్చింది. నువ్వు పెరిగిన సమాజం వల్ల నీకు మిడిల్ క్లాస్ వాళ్ళ మీద చిన్న చూపు ఏర్పడింది. క్యూటీ మీదున్న నీకున్న ప్రేమని చూశాక నాకు కూడా ఆ ప్రేమ కావాలనిపించింది. నిన్ను కొద్దిగా అయినా సరే మార్చుకోవాలి అనిపించింది. అందుకే నిన్నుగా మార్చుకొని నీతో జీవితం పంచుకోవడానికి సిద్ధమయ్యాకే పెళ్లికి ఒప్పుకున్నాను. ఏ డబ్బు కోసమైతే నేను నిన్ను ట్రాప్ చేయాలని అనుకుంటున్నానని అనుకున్నావో ఆ డబ్బే లేకుండా కూడా లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో నీకు చూపించాలి అనుకున్నాను. నార్మల్ లైఫ్ లీడ్ చేయాలని కండిషన్స్ పెట్టాను. ఎక్కడైతే నీకు ఎంజాయ్మెంట్ ఉందని నువ్వు అనుకున్నావో ఆ రంగుల ప్రపంచంలోకి 3 నెలల పాటు అసలు తొంగి చూడకూడదని కండిషన్ ని కూడా పెట్టాను. అందుకే మరే అమ్మాయి జొల్లికి వెళ్ళకూడదని కండిషన్ పెట్టాను. నువ్వు అన్నింటికీ ఒప్పుకున్నావు. నిజానికి మన పెళ్ళయ్యేప్పటికే
నీకు నా మీద కొంచెం కొంచెం ప్రేమ ఏర్పడింది, కానీ నీ ఈగో అది బయటపడనివ్వలేదు. నీకు నా మీద ప్రేమ పుడుతుందనే నువ్వేం చేసినా సైలెంట్ గా ఉన్నానే కానీ నువ్వు పెట్టే ఈ ముద్దులకి టెంప్ట్ అయ్యే కాదు. నా మనసు నిన్నెప్పుడో అంగీకరించేసింది రానా, కానీ నా మెదడు మన మధ్య జరిగిన తొలి కలయికకు సంబంధించిన చేదు జ్ఞాపకాలను ఇంకా మర్చిపోలేకపోయింది. నిన్న నువ్వు ఐ లవ్ యూ చెప్తుంటే కూడా అదే కదా నేను కోరుకున్న ప్రేమ. ఇది ఇంత తొందరగా దక్కుతుందని అస్సలు ఊహించనిది. అందుకే ఆనందంతో నా కళ్ళు చెమ్మగిలితే అది చూసి నువ్వు నాకు ఇష్టం లేదేమో అనుకుని ఇక్కడి వరకు తీసుకొచ్చావు. ఇప్పుడు చెప్తున్నాను విను, నువ్వంటే నాకు ఇష్టం రా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు నీ ప్రేమ కావాలి, నీతో జీవితం కావాలి, జీవితాంతం ఎప్పటికీ నీతో ఇలానే కలిసి ఉండాలి. ఐ లవ్ యూ రానా అంటూ మొదటిసారిగా ఇష్టంగా తన పెదాలను అతని పెదాలకు జత కలిపింది అద్విక. అప్పటి వరకు అద్వి తన ప్రేమ చెప్తుంటే ఎంతో సంతోషంగా వింటున్న రానా అద్వి అలా తనంత తానుగా పెడుతున్న ముద్దుకి షాక్ అయ్యి ఫ్రీజ్ లోకి వెళ్లిపోయాడు కొన్ని సెకండ్స్ పాటు. కానీ జరుగుతుంది అంతా నిజమని తెలియజేసేందుకు తీయని మధువుల రుచి చెప్తూ ఉంటే షాక్ నుండి తేరుకొని ఇష్టంగా ఆమె ప్రేమకు జత కలిపాడు రానా కూడా. అపోహలు, అనుమానాలు, అవరోధాలు, అడ్డుతెరలు ఏమీ లేని ఆ ముద్దులో ఇద్దరూ మైమర్చిపోతూ కేవలం ఒకరి మీద ఒకరికి ప్రేమను తెలిపే వారధిగా ఉంది ఆ ముద్దు. క్షణాలు కరిగిపోతున్న దూరం కాలేవు అదరాలు. అదరాల బంధనం వీడకుండానే అద్విని బెడ్ మీదకి చేర్చి క్షణం ఆలస్యం చెయ్యకుండా అతను కూడా ఆమె మీదికి చేరిపోయాడు రానా. 5 నిమిషాల కాలాన్ని ముద్దులో కరిగించేశాక అద్వికి ఊపిరి భారమైన వేళ ఆమె అదరాలను వదులుతూ ఆమె ఫేస్ మీద పడుతున్న బేబీ హెయిర్ ని పక్కన పెడుతూ మొహం మొత్తం చిరు ముద్దులు అద్దుతూ డార్లింగ్ అన్నాడు రానా గోముగా. అతని తలలో వేళ్లు పెట్టి జుట్టుని నిమురుతూ హా అంది ప్రేమగా అద్విక. ఇందాక అద్వి అని పిలిచినందుకు ఎందుకే అంత కొట్టావు? నీకు డార్లింగ్ అంటే నచ్చదన్నావు కదా అన్నాడు ఆమె చెంపలపై పెదాలతో సున్నితంగా రాతలు రాస్తూ. ఏమో రానా, నీ డార్లింగ్ అన్న పిలుపుకి నేను బాగా కనెక్ట్ అయిపోయాను. నువ్వు అలాగాక నన్ను ఇంకా ఎలా పిలిచినా కూడా నన్ను దూరం పెడుతున్నావేమో అనిపిస్తుంది. అందుకే కొట్టేశాను. దెబ్బ గట్టిగా తగిలిందా అని అడిగింది అద్విక. ఏం పర్లేదులే డార్లింగ్, నువ్వు కొట్టినా కూడా నాకు ఇష్టమే. నా లవ్ యాక్సెప్ట్ చేసావు, అది చాలు అన్నాడు ఆమె మెడ వంపుల్లో తడి ముద్దులు అద్దుతూ చెప్పాడు రానా. ఆమె చేతుల్లోనే ఉన్న జుట్టుని పట్టుకొని అతని తలను వెనక్కి లాగి నేనెక్కడ యాక్సెప్ట్ చేశాను అంది గడుసుగా అద్విక. రానా బ్రుకుటి ముడేసి ఇందాకే కదే ఐ లవ్ యూ చెప్పి మరీ ముద్దు పెట్టావు అని ఆమె కింది పెదాన్ని వేళ్ల మధ్యలో పట్టుకుని లాగుతూ అడిగాడు రానా. ఆమె పెదవి పట్టుకున్న చేతి మీద చప్పున కొట్టి మరీ అదే మరి నువ్వే కదా అంటున్నావు నేను ఐ లవ్ యూ అని మాత్రమే చెప్పానని అని అడగగానే తన లాజిక్ కి పిచ్చి చూపులు చూస్తూ అంటే అని అడిగాడు రానా. అంటే నేను నా ప్రేమ నీకు చెప్పానే గాని నీ లవ్ ని యాక్సెప్ట్ చేశాను అనుకున్నావా అని అడిగింది కనుబొమ్మలు ఎగిరేస్తూ అద్విక. అంటే ఏంటి డార్లింగ్ అని ఉమయంగా అడిగాడు రానా. అంటే నీ వల్ల నా టీనేజ్ లో చేయాల్సిన ఎంజాయ్మెంట్ మొత్తం స్పాయిల్ అయ్యింది. కనీసం నాకు ఎవ్వరూ ఐ లవ్ యూ కూడా చెప్పే ఛాన్స్ లేకుండా పోయింది. అందుకే కదా డార్లింగ్ నేను నీకు ఐ లవ్ యూ చెప్పింది. నేను కాకుండా నీకు ఇంకా ఎవడైనా ఐ లవ్ యూ చెప్తే ఊరుకుంటానా ఏంటి నేను అన్నాడు రానా. అయినా ఇంత పెద్ద హీరోని, పాన్ ఇండియా స్టార్ ని, అమ్మాయిల కలల రాకుమారుని నా చేత లవ్ యూ చెప్పించుకోవడం అంటే మాటలా అని గొప్పలు పోతున్న రానా. నీకు బీభత్సంగా రాసి పెట్టుంది డార్లింగ్. ఎక్కడో మచ్చేసుకొని పుట్టుంటావే నువ్వు. ఆ మచ్చ ఎక్కడో ఉంది, ఇప్పుడే చూసి చెప్తా ఆగు అంటూ కిందికి పాకుతున్నాడు రానా.
ఇదే మరి ఓవర్ యాక్షన్ అంటే. నీకు నువ్వే సెల్ఫ్ డబ్బా కాసేపు ఆపి నన్ను ఎలా ఇంప్రెస్ చేయాలో ఆలోచించు అంది అద్విక కోపంగా. నా టీనేజ్ మిస్ అవ్వకుండా ఫుల్ఫిల్ చేసి నన్ను ఇంప్రెస్ చేసి నీ లవ్ యాక్సెప్ట్ చేసేలా చేసుకో. అప్పటి వరకు చేతులు కాళ్ళు వేసావో నరుకుతా అంది రానాని పక్కకు తోసేస్తూ అద్విక. కానీ తనతో అయ్యే పని కాదుగా రానాను పక్కకు తోయడం. ప్రయత్నం విఫలమయ్యింది. అయినా పట్టు వదలని విక్రమార్కుడికి కజిన్ సిస్టర్ లా మారింది అద్విక. అంటే ఏంటి డార్లింగ్, నిన్ను ఇంప్రెస్ చేసి గెలుచుకో అంటున్నావు అంతేగా అన్నాడు రానా ఆమె పక్కన చేరుతూ తనంతట తానుగా. మరంతేగా రానా, నీ వల్ల నాకు ఒక్కడు కూడా లవ్ యూ చెప్పనే లేదు, ఒక్కడు కూడా నా వెంట పడనూ లేదు, ఒక్కడు నా షాపింగ్ బ్యాగ్లు మొయ్యనూ లేదు. అసలు ఎన్ని ఎన్ని మిస్ అయ్యానో తెలుసా నీ వల్ల అని అద్వి చెప్తుంటే, డార్లింగ్ నువ్వు ఈ రానాని తక్కువ అంచనా వేస్తున్నావు. నాకు 1 డే నోనో హాఫ్ డే చాలు నిన్ను పడగొట్టడానికి తెలుసా అన్నాడు ఆమె నడుముని సవరిస్తూ ఓవర్ యాటిట్యూడ్తో. ఇదే ఇలా చేతులు వేయడం మానేసి ముందు నన్ను ఇంప్రెస్ చేయడం స్టార్ట్ చేయబోయి అంది అద్విక. డార్లింగ్ ఈ ఇంప్రెస్ చేసే ప్రోగ్రాం రేపటి నుండి పెట్టుకుందాం గాని, ఎలాగో నా లవ్ నీకు చెప్పేశాను, నీ లవ్ నాకు చెప్పేశావు, ఫస్ట్ అయితే ఓసారి కమిట్ అయిపోదామే, రేపటి నుండి ఇంప్రెస్ చేస్తానే అన్నాడు నెలవంక మీద పెదవులు నిలుపుతూ రానా. ఏయ్ చుప్, ముందు పక్కకిలే, ఇదంతా కుదరదు, ఫస్ట్ నన్ను ఇంప్రెస్ చేసే పనిలో ఉండిపో అంది అద్విక. పోవడం అంటే ఏదో గుర్తొచ్చిందే, ఇందాక ఎక్కడికో పోదామన్నావుగా డార్లింగ్, పద అక్కడికి వెళ్ళొద్దాం అన్నాడు రానా. ఇంకెక్కడికి పోయేది, నా ప్లాన్ మొత్తం స్పాయిల్ చేశావు. నేను నీకు నా లవ్ చెప్పడానికి ఎంతో రొమాంటిక్ గా ప్లాన్ చేస్తే నా ముందు డివోర్స్ పేపర్స్ పెట్టి మొత్తం అంతా పెంట చేశావు. అందుకే నీకు ఈ పనిష్మెంట్. నన్ను ఇంప్రెస్ చేసే వరకు పక్కకొచ్చావో పొడుస్తా అంది వేలు చూపిస్తూ అద్విక. అద్వి చూపిస్తున్న వేలుని అలాగే కసుక్కున కొరికి, ఈ ఇంప్రెస్ చేయడం గోలేంటే అన్నాడు రానా ఏడుపు మొహంతో. నువ్వు చేసిన తప్పులన్నిటికీ ఇదే నీకు పనిష్మెంట్ అంది బెడ్ మీద నుండి లేస్తూ అద్విక యాటిట్యూడ్ గా. డార్లింగ్ ఇది అన్యాయమే, కళ్ళెదురుగా బిర్యానీ పెట్టి కాళ్ళు చేతులు కట్టేస్తే ఎలానే, నా వల్ల కాదే, నేను అసలే చాలా ఆకలిగా ఉన్నాను అన్నాడు రానా దీనంగా. అదంతా నాకు తెలీదు, నన్ను ఇంప్రెస్ చేసి నా మెడలో 3 ముళ్ళు వేసి నన్ను గెలుచుకో. అప్పటి వరకు నో బిర్యానీ, నో లంచ్, నో డిన్నర్, దాట్స్ ఇట్ అంది ఖరాఖండిగా అద్విక. రానా కూడా బెడ్ మీద నుండి లేచి కూర్చొని, మరైతే బ్రేక్ఫాస్ట్ ఉన్నట్టేగా అన్నాడు ఆశగా. ముందైతే నన్ను ఇంప్రెస్ చేసే డ్యూటీలో జాయిన్ అవ్వు రానా. నువ్వు 11th విన్ అయ్యే కొద్దీ బ్రేక్ఫాస్ట్ లిస్ట్ పెరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా బ్రేక్ఫాస్ట్ మాత్రమే కాదు, అట్లీస్ట్ కాఫీ, టీ, స్నాక్స్ కూడా కట్ అంటూ తెగేసి చెప్పి బయట నుండి వినబడని క్యూటీ పిలుపుకి వస్తున్న బంగారం అంటూ యాటిట్యూడ్ గా వెనక్కి తిరిగి బయటకు వెళ్ళిపోతుంది అద్వి. ఆశగా బెడ్ మీద నుండి లేచిన రానాకు అద్వి మాటలు నీరు గారించేసరికి అలాగే బెడ్ మీద అడ్డంగా పడిపోతూ వెళ్తున్న అద్విని చూస్తూ వెనక నుండి బ్లాక్ శారీలో తెల్లగా జున్ను ముక్కలా మెరిసిపోతున్న సన్నని నడుము వంపు రానా మదిని గతి తప్పించింది. ఏంటి నాకు ఈ శిక్ష, కళ్ళ ముందే పాలకోవా పెట్టి పట్టుకుంటే పళ్ళు రాలగొడతా అంటావా, దారుణమే ఇది, చిన్న పిల్లాన్నే అంటూ రానా అరుస్తూ, డార్లింగ్ ఒసై డార్లింగ్ ఆయన కాస్త కనికరించవే అన్నాడు రానా. డోర్ వరకు వెళ్ళిన అద్వి రానా అరుపులకు, ఏంటి నువ్వు చిన్న పిల్లాడివా, ఫస్ట్ నుండి ఫాలో అవుతున్న రీడర్స్ లో ఒక్కళ్ళంటే ఒక్కరి చేత చెప్పించా మాట అని ఊరిమి చూసి, ముందు ఏడు పాపి నన్ను ఎలా ఇంప్రెస్ చెయ్యాలో అది ఆలోచించు అని వెనక్కి తిరిగి నవ్వుకుంటూ డోర్ తీసుకొని వయ్యారంగా నడుస్తూ వెళ్ళిపోయింది అద్విక. వెళ్తూ వెళ్తూ ఆమె నడుము మడతల్లో చిక్కుకున్న అతని చూపులతో పాటు అతని చిట్టి గుండెని కూడా చిత్రవద చేసి వెళ్ళిపోయింది. రానా గుండెల మీద చేతులు పెట్టుకుంటూ, అమ్మా ఇది నా గుండెల్లో కుంపటి పెట్టేందుకు రెడీగా ఉంది, ఇప్పుడు ఏం చెయ్యాలి రా దేవుడా అని ఆలోచించుకుంటూ బోర్లా తిరిగేసరికి అప్పుడే బయటకు వెళ్ళిన క్యూటీ సడన్ గా లోపలికి వచ్చి రానా వీపు మీద వచ్చి కూర్చుంది.
ఏంజిల్ వచ్చేసావా అంటూ క్యూటీని పట్టుకుని నెమ్మదిగా వెళ్ళకిలా తిరిగి తన మొహాన్ని దగ్గరగా తీసుకొచ్చుకొని ముద్దులు పెట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళావురా అని అడిగాడు రానా. మళ్ళేమో నువ్వు మార్నింగ్ నుంచి హౌస్ లో లేవు కదా, మమ్మీ కూడా రూమ్ నుంచి బయటకు రాలేదు కదా, నాతేమో బోర్ తొట్టింది, నేను డల్ గా ఉన్నా, నా తాత నాతో ఐస్ క్రీమ్ కొనిస్తా అన్నాడు, అందుకే తాత నేను బయటకు పోయినాం అని గ్యాప్ ఇస్తూ 10 వర్డ్స్ ని 10 నిమిషాలు చేసి చెప్పింది క్యూటీ. ఓ, నా ఏంజిల్ కి బోర్ కొట్టిందా, సారీ ఏంజిల్, డాడీని ఎక్స్క్యూజ్ చేస్తావా అని అడిగాడు రానా. ఓకే డాడీ, నిన్ను ఎక్స్క్యూజ్ చేస్తా, మమ్మీని చెయ్యను. థ్యాంక్ యూ ఏంజిల్ ఉమ్మా అంటూ ముద్దు పెట్టి, డాడీ కూడా నిన్ను చాలా మిస్ అయ్యాడు ఏంజిల్, ఇంకెప్పుడు నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు, ఓకేనా అన్నాడు రానా. ఓకే డాడీ అంటూ చెయ్యి చూపించి మరీ చెప్పింది క్యూటీ. వెనకే పెరగన్నం గిన్నెతో లోపలికి వస్తున్న అద్వి క్యూటీ మాటలు విని, నన్నెందుకు ఎక్స్క్యూజ్ చేయవే, నీ బాబునెందుకు ఎక్స్క్యూజ్ చేస్తావు అంటూ గయ్యున అరుస్తూ వచ్చింది అద్విక. డాడీ అంతే వస్తుంది కాబట్టి బయటకు వెళ్ళాడు, మరి నువ్వెందుకు నన్ను పట్టించుకోలేదు, అందుకే నీతో నో ఎక్స్క్యూజ్ అంటూ నువ్వు తూదా మమ్మీని అస్సలు ఎక్స్క్యూజ్ చేయకు డాడీ అంది క్యూటీ గిర్రున మూతి తిప్పి రానా గుండెల్లో ఒదిగిపోతూ. పోవే, నువ్వు నీ బాబు చేసే బోడి ఎక్స్క్యూజ్ నాకేం అక్కర్లేదు, ముందు అన్నం తిను రా అంది అద్వి మనసులో కుళ్ళుకుంటూనే. నేనేం బోది కాదు, నువ్వే బోది, నేను డాడీ గుడ్ కదా డాడీ అంది రానాని చూస్తూ అద్విక. క్యూటీ అవునవును ఏంజిల్, మన ఇద్దరం గుడ్, మీ మమ్మీని షీలి రాకాసి ఎప్పుడూ అరుస్తూ ఉంటుంది అన్న రానా మాటకి క్యూటీ కిలకిల నవ్విస్తుంటే అద్వి మాత్రం కళ్ళతోనే నిప్పులు కురిపిస్తూ ఆ నిప్పుల వానలో రానాని కాల్ చేయడానికి సిద్ధమైంది. డాడీ, వాట్ ఈస్ షీలి రాకాసి, యు మీన్ గోస్ట్ అని అడుగుతూ ఆ మంటల్లో మరింత నెయ్యిని వేసి ఇంకా పెద్దవి చేసింది. అద్వి చూపుల్లోని వేడి రానాకి తగలడంతో, అమ్మో మ్యాటర్ ఏంటి, ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళేట్టుంది, మనం సైలెంట్ గా ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వడం బెటర్ ఏమో అనుకుంటూ, ఏంజిల్ నువ్వు అన్నం తినేరా, నేను ఇప్పుడే వస్తాను, డాడీకి కాస్త పనుంది బయట అంటూ క్యూటీని జాగ్రత్తగా బెడ్ మీద కూర్చోబెట్టి అక్కడి నుండి మెల్లిగా ఎస్కేప్ అవుతున్నాడు రానా. ఈ నైట్ టైంలో ఎక్కడికి, ఏం పనుంది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఏ రాచకార్యాలు వెలగబెట్టాలని, నోరు మూసుకొని ఇంట్లోనే ఉండు గయ్యమంది అద్విక వెళ్తున్న రానాని చూస్తూ. దెబ్బకి పాపం అక్కడే ఆగిపోయి, అంటే ఇంప్రెస్ అన్నావుగా డార్లింగ్, దానికోసం ప్రిపరేషన్స్ చెయ్యాలి కదా అన్నాడు చిన్నగా నసుగుతూ రానా. అర్ధరాత్రి చేసే ఇంప్రెషన్లు ఏం అక్కర్లేదు, నోరు మూసుకొని కూర్చో అంది అద్విక గుర్రుగా చూస్తూ. ఓకే ఓకే అంటూ అక్కడే కూర్చొని సేఫ్టీ కోసం క్యూటీని తన ల్యాపీలోనే కూర్చోబెట్టుకున్నాడు రానా. పాపం అద్వి సైలెంట్ గా క్యూటీకి తినిపించేసి వెళ్ళాక రానా కూడా క్యూటీకి బాత్ చేయించి నైట్ వేర్ వేసి పడుకోబెట్టే డ్యూటీ తను తీసుకున్నాడు. క్యూటీ నిద్రపోయాక కిందకు వెళ్ళి డిన్నర్ కూడా చేస్తుంటే రఘురామ్ గారు అడిగారు మళ్ళీ రానాను, ఏంటి రానా, ఉదయం నేను చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించావా అని. నెక్స్ట్ ఏం జరగబోతుంది, అద్విని రానా ఎలా ఇంప్రెస్ చేయబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి యు ఆర్ మై డెస్టినీ ఓన్లీ ఆన్ సిరివెన్నెల కథల ప్రపంచంలో. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు, అలాగే చిన్న కామెంట్ పెట్టేయండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వింటున్నారు కొంతమంది, ప్లీజ్.